హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం రేడియల్ ఫార్మ్స్ కోసం స్టడీ చేద్దాం. ఈ రేడియల్ ఫార్మ్స్ ఉపయోగించుకొని మనం క్వాంటమ్ మెకానిక్స్‌లో హైడ్రోజన్ యాటమ్‌కి మనం అప్లై చేయడం చేస్తాం. ఎక్స్‌పెక్టేషన్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మొత్తానికి ఈ రేడియల్ ఫార్మ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, రేడియల్ ఫార్మ్స్. లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో కూడా మనం ఈ రేడియల్ ఫార్మ్స్‌ని యూజ్ చేస్తాం. సో, లెట్స్ స్టార్ట్. ఇక్కడ రేడియల్ ఫార్మ్స్ ని డిరైవ్ చేయడం కోసం మనం ఫస్ట్ థింగ్ ముందు క్లాసెస్ లో చూసుకున్న గ్రేడియంట్ అలాగే డైవర్జెన్స్ అలాగే లాప్లేసియన్ ఆపరేటర్ ఆపరేటర్ వీటిని యూజ్ చేసుకుని ఇప్పుడు రేడియల్ ఫార్మ్స్ ని డిరైవ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే డెల్ స్క్వేర్ గ్రేడియంట్ ఆఫ్ ది రేడియల్ ఫంక్షన్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. ఆర్ పవర్ ఆఫ్ ఎన్ గ్రేడియంట్ అప్లై చేస్తే ఏంటి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గ్రేడియంట్ కి జనరల్ ఫార్ములా ఏంటి? స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో గ్రేడియంట్ కి మనం ఎలా రాయొచ్చు అంటే జనరల్ ఫార్ములా ఏంటి గ్రేడియంట్ కి? గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ ఫంక్షన్ f ఈక్వల్ టు 1 by h1 dou f by dou u1 e1 cap plus 1 by h2 dou f by dou u2 e2 cap plus 1 by h3 dou f by dou u3 e3 cap. ఓకే, ఇప్పుడు స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇదే ఈక్వేషన్ ఎలా మారుతుందంటే డెల్ ఎఫ్ ఈక్వల్ టు స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో h1 h2 h3 ఆర్ 1 ఆర్ r sin theta. సో 1 by 1 అంటే 1, సో dou f by dou r r cap ప్లస్ 1 by h2 అంటే 1 by r, 1 by r, అలాగే dou f by dou theta theta cap plus 1 by h3 r sin theta. So r sin theta dou f by dou r theta phi cap. ఇప్పుడు మనకు ఫంక్షన్ f అనేది ఇక్కడ ఏంటి? r పవర్ ఆఫ్ n. సో f ఈజ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ r. అంటే ఇక్కడ ఈ టర్మ్స్ ఏమవుతాయంటే జీరోలు అవుతాయి. ఓకే, ఎందుకు? r పవర్ ఆఫ్ n విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేట్ చేసినప్పుడు జీరో వస్తుంది. సిమిలర్లీ దిస్ ఈజ్ ఆల్సో జీరో. Therefore, gradient of r power of n equal to dou r power of n by dou r into r cap. So, n into r power of n minus 1 వస్తుంది. దీన్ని డెరివేట్ చేస్తే into r cap. Okay, so this is the required equation. Del r power of n equal to n into r power of n minus 1 r cap. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే n into r power of n minus 2 into r bar. r bar అంటే r into r cap. సో r into n minus అంటే ఇక్కడ సింప్లిఫై చేస్తే సేమ్ మళ్ళీ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిలేషన్. అలాగే సెకండ్ ఏంటంటే డెల్ డాట్ r పవర్ ఆఫ్ n into r cap. ఓకే, ఇక్కడ r పవర్ ఆఫ్ n into r cap తీసుకున్నాం. సో దీని నుంచి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ డైవర్జెన్స్. సో డైవర్జెన్స్ జనరల్ ఫార్ములా ఏంటంటే డెల్ డాట్ a bar ఈక్వల్ టు 1 by h1 h2 h3 dou by dou u1 a1 h2 h3 plus dou by dou u2 a2 h3 h1 plus dou by dou u3 a3 h1 h2. ఓకే, అదే ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏమవుతుందంటే డెల్ డాట్ a bar ఈక్వల్ టు
1 by h1 h2 h3 అంటే 1 r sin theta అంటే 1 by r square sin theta వస్తుంది. 1 by r square sin theta into dou by dou r into a1 h2 h3 అంటే ఏంటి? h2 h3 అంటే r square sin theta. ఓకే, r square sin theta plus dou by dou theta a2 h3 h1 అంటే r sin theta plus dou by dou u3 a3 h1 h2 అంటే r. సో దీని నుంచి మనకు ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 1 by r square dou by dou r a1 r square వస్తుంది. ఇక్కడ sin theta క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 1 by r square sin theta ఇక్కడ dou by dou theta a2 ఇక్కడ r అనేది బయటికి తీసుకురావచ్చు. సో r క్యాన్సిల్ చేస్తే 1 by r sin theta dou by dou theta a2 sin theta ప్లస్ ఇక్కడ r బయటికి తీసుకొస్తే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 1 by r sin theta dou a3 by dou phi. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a bar ఈక్వల్ టు r పవర్ ఆఫ్ n ఇంటూ r క్యాప్. ఓకే, సో ఏమవుతుందంటే ఇక్కడ a1 ఈక్వల్ టు r పవర్ ఆఫ్ n, అలాగే a2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ థీటా క్యాప్ లేదు కాబట్టి 0 అవుతుంది. a3 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఈ టర్మ్ అలాగే ఈ టర్మ్ 0 ఈక్వల్ అవుతుంది. సో 1 by r square del dot r power of n r cap equal to 1 by r square dou by dou r a1 equal to ఇక్కడ r power of n. సో r power of n into r square r power of n plus 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే n plus 2 into r power of n plus 2 అంటే డెరివేట్ చేస్తే n plus 2 into r power of n plus 2 minus 1 అంటే r power of n plus 1 by r square. సో దీని నుంచి సారీ, let me hide myself. దీని నుంచి n plus 2 into r power of n minus 1 వస్తుంది. ఓకే, సో దీని నుంచి ఫైనల్గా del dot r power of n r cap equal to is equal to ఏమొచ్చింది? n plus 2 into r power of n minus 1 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే third one del square r power of n. సో దీన్ని మనం జనరలైజ్డ్ ఫార్ములా ఉపయోగించి సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే ఫైనల్గా n into n plus 1 r power of n minus 2 వస్తుంది. ఓకే, సో finally we have gradient of r power of n equal to n into r power of n minus 1 r cap, అలాగే del dot r power of n into r cap is equal to n plus 2 into r power of n minus 1, అలాగే del square r power of n equal to n into n plus 1
r power of n minus 2. So these are the required radial forms. ఇక్కడ ఒక విషయం ఏంటంటే దీని నుంచి n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, సారీ n ఈక్వల్ టు -1 అయింది అనుకోండి, అప్పుడు డెల్ స్క్వేర్ అంటే 1/r ఈక్వల్ టు -1 + 1 వస్తుంది, అంటే 0 అవుతుంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి డెల్ స్క్వేర్ 1/r అనేది 0కి ఈక్వల్ అవ్వదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే పోసన్ ఈక్వేషన్ ప్రకారం డెల్ స్క్వేర్ v ఈక్వల్ టు రో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటే for this point charge the potential is inversely proportional to r. అంటే పొటెన్షియల్ అనేది is directly proportional to 1/r. సో ఇక్కడ డెల్ స్క్వేర్ అప్లై చేస్తే డెల్ స్క్వేర్ v అప్లై చేస్తే డెల్ స్క్వేర్ 1/r వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం అయితే డెల్ స్క్వేర్ 1/r 0 అవ్వాలి. 0 అవ్వాలంటే ఏంటి? చార్జ్ డెన్సిటీ 0 అవ్వాలి. కానీ చార్జ్ ఉంది, సో దేర్ మస్ట్ బి చార్జ్ డెన్సిటీ. సో ఇక్కడ చార్జ్ డెన్సిటీ 0 కాకూడదు చార్జ్ ఉన్నప్పుడు. సో అందుకోసమే డెల్ స్క్వేర్ 1/r అనేది ఇట్ ఈస్ నాట్ 0, ఇట్ ఈస్ ఈక్వల్ టు -4π డెల్టా ఆఫ్ r. ఓకే, డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటారు. సో డిరాక్ డెల్టా ఫంక్షన్ అనేది షార్ప్ వాల్యూ, ఓకే, షార్ప్ డెన్సిటీని ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యూ చార్జ్ తీసుకున్నాను కదా, సో క్యూ చార్జ్ దగ్గర ఈ షార్ప్ డెన్సిటీ ఇస్తుంది. సో డెన్సిటీ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ దట్ పాయింట్ చార్జ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది డెన్సిటీ ఆఫ్ ద పాయింట్ చార్జ్ ఇండికేట్ చేస్తుంది డెల్టా ఆర్ అనేది. ఓకే, సో అందుకోసమే ఇక్కడ డెల్ స్క్వేర్ ఆర్ అనేది ఇక్కడ ఒక ఎక్సెప్షన్. డెల్ స్క్వేర్ 1/r కి ఎక్సెప్షన్ ఏంటి? -4π డెల్టా ఆఫ్ r. సో ఇక్కడ డిరాక్ డెల్టా ఫంక్షన్ అనేది షార్ప్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉండే షార్ప్ వాల్యూ ఇది. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది షార్ప్గా ఇంక్రీజ్ అవుతుంది, షార్ప్గా డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో this is for today's video. So thank you guys. Have a nice day.